blessing is something that is upon you, controlling the possibilities around you. ఆశీర్వాదం అనగా నీ చుట్టూ ఉన్న పాసిబిలిటీస్ని కంట్రోల్ చేసే శక్తి ఆశీర్వాదము. హల్లెలూయా. బ్లెస్సింగ్ మీన్స్, ఆశీర్వాదం అనగా ఎంపవర్డ్ బై ద స్పిరిట్, దేవుని ఆత్మ చేత బలపరచబడిన అనుభవం. బ్లెస్సింగ్ అంటే అర్థం ఏంటంటే నీ ప్రస్తుత ఎకానమీతో సంబంధం లేకుండా, నీ చుట్టూ ఉన్న ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా నీవు సమృద్ధి అయిన పరిస్థితుల్లో జీవించడమే ఆశీర్వాదము. హల్లెలూయా. ఆ విధమైన శక్తినిచ్చేది ఏంటంటే దేవుని ఆత్మ. ఆల్ యువర్ పెయిన్ ఇన్ 2025 షల్ బికమ్ యువర్ గెయిన్ ఇన్ 2026. 2025లో నీకు బాధగా, నీకు నొప్పి కలిగించినవన్నీ 2026లో నీకు లాభములుగా మార్చబడును గాక. నీవు నష్టపోకుండా దేవుడు నిన్ను ఆజ్ఞాపించి ఉన్నాడు. నీకు నష్టము కలుగుకున్నట్లు దీవెన నీ పైన ఆజ్ఞాపించబడి ఉన్నది. God has commanded a blessing over your life. నీ పైన దేవుడు ఒక దీవెనను ఆజ్ఞాపించి ఉన్నాడు. డియర్ బిలీవర్, దేవుని సన్నిధిలో నీవు స్థిరపరచుకున్నప్పుడు ఆ దీవెన నీ పైన నిలబడుతుంది. దేవునికి దూరముగా దీవెన పొందలేవు. ప్రార్థన అనుభవం లేకుండా దీవెనలో బ్రతకలేవు. వాట్ యు నీడ్ ఈస్ ద బ్లెస్సింగ్. వాట్ యు నీడ్ ఈస్ నాట్ మనీ. బ్లెస్సింగ్ అంటే మనీ కాదు, అదొక భాగమే. కానీ బ్లెస్సింగ్ అంటే నీ పైన ఉన్న ఒక మిస్టీరియస్ గ్రేస్ ఆఫ్ గాడ్, ఒక మర్మయుక్తమైన దేవుని కృప. ఎవరికి అర్థం కాదు నువ్వెందుకు వృద్ధి చెందుతున్నావో, కానీ నువ్వు వృద్ధి చెందుతూనే ఉంటావు.